హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి 3 శుభవార్తలండి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్స్‌తో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సురక్షితమైన పథకాల్లో ఒకేసారి మదుపు చేసి నెల నెల వడ్డీని తీసుకోవాలని అనుకుంటున్నారా? అంటే మీరు వృద్ధాప్యంలో ప్రతి నెల ఇన్‌కమ్ కావాలనుకున్నట్లయితే మీకోసం అందుబాటులో ఉన్న 3 ముఖ్యమైన పథకాల గురించైతే ఇప్పుడు తెలుసుకుందాము. పెద్దల పొదుపు పథకం. సో, ఈ పథకం ఏంటంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనైతే అంటాము. ఇందులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాల్లో ఇది మంచి రాబడిని ఇస్తున్న పథకం. సో, 60 ఏళ్ళు నిండిన వారు గరిష్టంగా 8.2% వడ్డీతో కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా 30,00,000 వరకు గూడా ఇన్వెస్ట్ జేసుకోవచ్చు. మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి 8.2 పర్ యానమ్ పడుతుంది. సో, వడ్డీ చెల్లింపొచ్చేసి 3 నెలలకోసారి అంటే క్వార్టర్‌లీ. ఇక మినిమమ్ టెన్యూర్ అనేది మనం 5 ఇయర్స్, ఆ తర్వాత 3 ఏళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. ఎలా అంటే, ఎలా మనము చేసుకోవాలంటే పోస్ట్ ఆఫీసు, బ్యాంకు శాఖల్లో సంప్రదించాలి. అవైలబుల్ అయితే ఉంది. పోస్ట్ ఆఫీస్‌లో అయినా సరే, బ్యాంక్‌లో అయినా సరే మనమైతే చేసుకోవచ్చు. పన్ను అండి. పెట్టుబడిలో 1.5 లక్షల వరకు సెక్షన్ 80సి కింద అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. వచ్చిన వడ్డీకి వర్తించే స్లాబ్‌ల ప్రకారం పన్నయితే చెల్లించాల్సయితే ఉంటుందిక్కడ. అయితే మనకు 1.5 లక్షల వరకు ఎటువంటి పన్ను అయితే ఉండదు పర్ యానమ్. అంతకు మించి మనకు గనక ఇంట్రెస్ట్ వస్తూ ఉంటే దానికి పన్ను స్లాబ్‌ల ప్రకారంగా అయితే వడ్డీ అనేది విధిస్తారు. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు సీనియర్ సిటిజన్‌లకి ఆ 8.2% అయితే గరిష్టమైన వడ్డీ రేట్ అయితే ఇక్కడ పొందగలుగుతారు. ఇక మరొకటి నెల నెల వడ్డీ వచ్చేలాగా పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం అంటామండి దీని పేరు. రెండవది అర్హత ఎవరైనా ఇందులో చేరవచ్చు. 10 ఏళ్ల నుంచి ఆ పైన ఎంత ఏజ్ ఉన్నా సరే సో, చేరవచ్చనమాట. సో, ఇక్కడ మనకు 7.4% అయితే ఇంట్రెస్ట్ ఒస్తుంది. ఇందులో మనము రూ. 1000 నుంచి 9,00,000 వరకు పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక 15,00,000 ఉమ్మడిగా ఉంటే 15,00,000 వరకు గూడా పెట్టుకోవచ్చు. ఇక వడ్డీ నెల నెల అందుతుంది. కనీసం టెన్యూర్ అనేది 5 ఇయర్స్ అనేది పెట్టుకోవాలి. దగ్గరలోని పోస్ట్ ఆఫీస్‌నైతే మీరు సంప్రదించి జమ చేయవచ్చు. ఇక పన్ను విషయానికొచ్చినట్లయితే వచ్చిన వడ్డీపై వర్తించే పన్ను స్లాబ్‌ల మీద ఆధారపడైతే ఇక్కడ ఇన్‌కమ్ టాక్స్ పడుతుంది. సో, ఇవన్నీ ఈ 2 కూడా మనకైతే ఇన్‌కమ్ టాక్స్ చెల్లించవలసిన పథకాలే అండి. సో, ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్ లేకుండా చెల్లించకుండా ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో, పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి. ఇక్కడ మనకు ఇది ఫైనల్‌గా. సో, ఇక్కడ మనకు నో టాక్స్ అన్నమాట. ఆదాయపు పన్ను మినహాయింపుతో పాటు నెల నెల ఆదాయం రావాలనుకున్నప్పుడు బ్యాంక్‌లో పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలనైతే ఎంచుకోవచ్చు. సో, ఇవి పోస్ట్ ఆఫీస్‌లో అయినా చేయొచ్చు. లేదంటే మనము బ్యాంక్‌లో గూడా జేసుకోవచ్చు. ఈ పథకాన్ని ఎంచుకునేటప్పుడు నెలవారీ వడ్డీ చెల్లింపు మంత్లీ పేఔట్ ఐచ్ఛికాన్ని అయితే ఎన్నుకోవాల్సి ఉంటుంది. అర్హత ఎవ్వరైనా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చనమాట. ఏజ్ లిమిట్ అనేది లేదు. సో, ఇది బ్యాంకులు అందించే పథకము. కాబట్టి బ్యాంకులను బట్టి వడ్డీ మారుతుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లకు 7.5% అయితే ఇస్తున్నాయి. 60 ఏళ్ల లోపు ఉన్నట్లయితే 7% ఇంట్రెస్ట్ అయితే ఇస్తూ ఉన్నాయి. ఇక పెట్టుబడిలో గూడా మనకు ఎంత అనేది పరిమితి ఏమీ లేదు. ఇన్ఫినిటీ అని జెప్పుకోవచ్చు. ఎంత మన దగ్గర ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. ఇక టెన్యూర్ అనేది 5 ఇయర్స్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అనేది. ఇక ఎలా మనము ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏదైనా బ్యాంక్‌లో మీకు ఏ అకౌంట్‌లో ఏ బ్రాంచ్‌లో అకౌంట్ ఉన్నట్లయితే బ్యాంక్‌లో అయినా సరే ఎస్‌బీఐ గానీ ఎటువంటి బ్యాంక్‌లో అయినా సరే మీరు బ్యాంక్‌కెళ్ళి
ఈ విధంగా 5 ఇయర్స్, 10 ఇయర్స్‌కి సంబంధించిన టాక్స్ ఎగ్జెంప్షన్ ఎఫ్‌డి అయితే మనం చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టుబడిపై 1.5 లక్షల వరకు సెక్షన్ 80సి కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వచ్చిన వడ్డీకి వర్తించే పన్ను స్లాబ్‌ని బట్టి పన్ను చెల్లించాల్సయితే ఉంటుంది.